విశాఖపట్నానికి మరో దిగ్గజ ఐటీ కంపెనీ 8,000 మందికి ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్కు మరో భారీ ఐటీ సంస్థ రానుంది. విశాఖపట్నంలో 22 ఎకరాల్లో కొత్త ఐటీ క్యాంపస్ను కాగ్నిజెంట్ ఏర్పాటు చెయ్యనుంది. దీని ద్వారా దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఏఐ, డిజిటల్ రంగాల్లో అవకాశాలుంటాయి. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తమ విస్తరణకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు కాగ్నిజెంట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్యాంపస్ను 99 పైసలకే ఎకరా చొప్పున కేటాయించమని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ క్యాంపస్ అధికారికంగా ప్రకటించిన కంపెనీ 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్కు మరో దిగ్గజ ఐటీ కంపెనీ రాబోతోంది. విశాఖపట్నంలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ అధికారికంగా ప్రకటించింది. నగరంలోని కాపులుపాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ ఎక్స్లో తెలిపింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే నూతన ఐటీ క్యాంపస్తో సుమారు 8,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాము. కాగ్నిజెంట్ విస్తరణకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపింది అంటూ ట్వీట్ చేసింది. కాగ్నిజెంట్ దేశంలోనే ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఉంది. విశాఖపట్నంలో రూ. 1,583 కోట్లతో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. మంత్రి లోకేష్ కాగ్నిజెంట్కు స్వాగతం పలుకుతూ ఇటీవల ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయబోతున్నారని, కాగ్నిజెంట్కు ఎకరా భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నామన్నారు. ఈ కంపెనీ రాకతో 8,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. కాగ్నిజెంట్ 2026 నాటికి తాత్కాలికంగా కార్యకలాపాలు మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. 2029 నాటికి పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కాగ్నిజెంట్ దేశంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో విస్తరించాలనే లక్ష్యంతో ఈ క్యాంపస్ను ప్రారంభిస్తోంది. విశాఖపట్నం మౌలిక సదుపాయాలకు అనుకూలంగా ఉందని కాగ్నిజెంట్ భావిస్తోంది. అంతేకాదు, ఈ క్యాంపస్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. దేశంలో ఇతర నగరాల్లో కూడా కాగ్నిజెంట్ విస్తరిస్తోంది. ఈ మేరకు భువనేశ్వర్, ఇండోర్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసింది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్ను కూడా ప్రారంభించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో 70% మంది భారత్లోనే ఉన్నారని చెబుతున్నారు. అందుకే కంపెనీ ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతోంది. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి కాగ్నిజెంట్ను ఏపీకి తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయంటోంది ప్రభుత్వం.